మనిషి జీవితంలో కొన్నిసార్లు కోపం రావడం సహజమే. కానీ చిన్న చిన్న విషయాలపై కూడా తరచు కోపడ్డం మామూలు విషయం కాదు. ఇది మీ శరీరంలో ఉన్న రక్తపోటు సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు. అధిక రక్తపోటు చాలా మందికి తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని చెడుగా ప్రభావితం చేస్తుంది. హైపర్ టెన్షన్ ఎందుకు సైలెంట్ కిల్లర్ అని పిలువబడుతుందంటే దీని లక్షణాలు ఎక్కువగా బయటకు కనిపించవు. అయితే వీరు తరచు కోపానికి లోనవుతూ ఉంటే ఆ భావోద్వేగ ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. కోపంతో మానసిక ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు విడుదలై గుండె వేగంగా పనిచేయడం, రక్తనాళాలు ఒత్తిడికి లోనవడం వంటి ప్రభావాలు ఏర్పడతాయి. దీనివల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరగవచ్చు. ఇది తరచూ జరిగితే దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. మధ్య వయసు వచ్చేసరికి హార్మోన్ల మార్పులు, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, జీవనశైలి మార్పులు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. అధిక రక్తపోటును సరిగా గుర్తించకుండా వదిలేస్తే స్ట్రోక్, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు లాంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. దీన్ని నియంత్రించడానికి కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవడం అవసరం. ముందుగా రోజువారీ ఆహారంలో ఎక్కువగా పండ్లు, కాయగూరలు, పూర్తి ధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రక్తపోటును సమతుల్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనవి. రోజుకు కనీసం 30 నిమిషాలు తేలికైన వ్యాయామాలు చేయడం చాలా అవసరం. నడక, సైక్లింగ్ లేదా ఇతర మామూలు శారీరక శ్రమ ఏదైనా కావచ్చు. ఈ వ్యాయామాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి శ్వాస వ్యాయామాలు, ధ్యానం, మీకు ఇష్టమైన పనుల్లో పాల్గొనడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం లాంటి పద్ధతులు చాలా ఉపయోగపడతాయి. ఇవి మీ మనసుకు శాంతినిస్తాయి, కోపాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. మద్యం, కెఫిన్ను పరిమితంగా తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఇవి రక్తపోటు పెరగడానికి సహాయపడతాయి. అలాగే తరచూ రక్తపోటు స్థాయిని పరిశీలించి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఇకపై శరీర బరువు తగ్గించుకోవడం, పొగ తాగే అలవాట్లను మానడం, నిద్ర సరిపడగా తీసుకోవడం, నిద్ర పట్టికను క్రమం తప్పకుండా పాటించడం, రక్తంలోని కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలను తనిఖీ చేయడం లాంటి జీవనశైలి మార్పులు చాలా అవసరం. మీకు తరచూ కోపం వస్తే అది రక్తపోటు సమస్యకు సంకేతంగా ఉండే అవకాశమే ఎక్కువ. అందువల్ల దీన్ని త్వరగా గుర్తించి నిరంతరం నియంత్రించుకుంటే మీరు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నెమ్మదిగా, ధైర్యంగా మీ జీవనశైలిలో అవసరమైన మార్పులను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కోవచ్చు.